ఒకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఆమె కూర్చుని ఉండవచ్చును. ఆమె పేరు నెల్లీ శాండర్స్. దయ్యం వెళ్ళగొట్టబడి ఉండుట చూచిన ప్రథమం అది నాకు. అలాంటి రోజులవి. ఇక్కడకు 3 బ్లాకులుగా దానినంత దూరం ఉంటుంది సమాధుల తోట. మేమక్కడ ఉండేవారం. నేనప్పుడే బోధకుడయ్యాను. ఒక టెంట్ కూటములో ఇక్కడే ఈ మూల నుండి నిన్ను బోధిస్తున్నాను. ఆ చిన్నమ్మాయి ఒక గొప్ప నాట్యకర్త. ఇక్కడున్న ఉన్నత పాఠశాలకు ఆమె లూటన్ వెళ్ళేవారు. ఇక్కడ పట్టణంలో ఉన్న మీలో అనేక మందికి పూల్ రూమును లీ హాన్ను నడుపుతూ ఉండని మీకు తెలుసు. దేశంలోనే ఆమె లీ హాన్ గొప్ప నాట్యకర్తలు. అతడు కేథలిక్ వ్యక్తి కనుక మతమేమి వారికి పట్టింపు కాదు. నెల్లేకి తదితరులకు కూడా ఆమె గొప్ప నాట్యకర్త. అతని కూడా ఇక్కడ పిలుచున్నటువంటి బ్లాక్ బాటమ్, జిఫర్ బగ్స్ మొదలైవన్నీ ఆ నాట్యాలు వారు చేయుచుండేవారు. వారిద్దరు కూడా దేశంలోనే గొప్ప శ్రేణికి చెందినవారు. ఒక రోజున కూటములో ఒక రాత్రి ఆమె ఓగుతూ ఉన్నది. చిన్న నెల్లి వేదిక వద్ద ఆమె పడిపోయినది. ఆమె హృదయం దీవించబడినది. ఆమె తన చేతిని పైకెత్తినది. ఆమె ఏడ్చినది. కన్నీళ్లు చెక్కిలపై నుండి కారిపోతున్నవి. బిల్లీ అని ఆమె అన్నది. నేను ఆమెకు తెలుసు, నేను రక్షించబడాలి, ఎంతో చిరి ఉన్నాను అని ఆమె చెప్పినది. నేనన్నాను, నెల్లి, నీవు రక్షించబడగలవు అమ్మాయి. యేసు నిన్ను ముందుగానే రక్షించాడు. ఆయన వాక్యం పైన ఆధారముతో నీవది అంగీకరించవలసి ఉన్నది. ఆమె అక్కడ ఉండిపోయినది. ఆమె ఏడ్చింది. ఆమె ప్రార్థించింది. ఇక ఎన్నడూ లోక విషయాలు అంగీకరించనని ఆమె దేవునితో చెప్పినది. అకస్మాత్తుగా ఒక విధమైన మాధుర్యమైన సమాధానము ఆమె ఆత్మవైకి వచ్చినది. అక్కడి నుండి ఆమె లేచి దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, కేకలు పెడుతూ వెళ్ళిపోయినది. ఆ తర్వాత 6-8 నెలల తర్వాత ఒక రాత్రిపూట స్ప్రింగ్ స్టేట్స్కి వచ్చినది. కేవలం ఒక యవ్వనస్తురాలు, యుక్త వయస్సు, 18 సంవత్సరాల వయస్కురాలు. ఆమె నా ఎద్దుకు వచ్చి నాతో చెప్పినది, హోప్, అది నా భార్య, గతించిపోయిన ఆమె అన్నది, నేను హోప్ మరియు ఎరేన్ లా కనిపించాలనుకుంటున్నాను. ఆమె అంటున్నది, వారు లోకం నుండి వెళ్ళిపోలేదు. ఇంకా చెప్తుంది, లోకం నీ వైపు ఒక మచ్చ వేశారు. ఇంకా చెప్తుంది, నేను వికారంగా కనిపిస్తాను. మేకప్లు మొదలని పూసుకుంటా నేను వదిలిపెట్టాను. అయితే నేను వికారంగా కనిపిస్తాను. చివరికి నా ముఖం రంగు నేను కఠినంగా కనిపిస్తాను అని అన్నది. ఆమె చెప్తుంది, వారెంతో మాధుర్యంగాను అమాయకంగాను కనిపిస్తారు. నేనది ఎన్నడూ చేయలేదని అనుకుంటున్నాను అని అన్నది. నేను చెప్పాను, నెల్లి, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయును. అమ్మా, నమ్ము, అది వెళ్ళు. వేనే బ్లడ్స్ ఇక్కడ ఉన్న అనేక మందికి అతను తెలుసు. అతను నాకు ప్రాణమిత్రుడు. సంవత్సరాలుగా అతడు త్రాగుబోతు. నా సహోదరుడైన ఎడ్వర్డ్ తో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. వేధిలో అతడు త్రాగాడు. నేను అతను తీసుకుని వచ్చాను. కారణం, కాప్స్ అతని పట్టుకోవడానికై ప్రయత్నం చేశాడు. అతనికి ఇక్కడ తీసుకుని వచ్చాను. నేను బౌతికుడును, ఇక్కడ ఉంటున్నాను. మా అమ్మా నాన్న వలె నేను ఉండేవాడను. నేను అతను తీసుకుని అక్కడ పడకలో పరుండబెట్టాను. ఒక పడక మంచములో నేను నిద్రపోయాను. అక్కడ బ్రెనహాం గుంపు పెద్దది తెలుసా. మేం 10 మందిమి. మాకు 4 గదులున్నవి. 2గా ఒక విధంగా మాకు ఉండేవి. కాబట్టి నేను నిద్రపోవటానికి నాకు 2 మడతలది ఉన్నది. నేను ఈ విధంగా అది బయటికి లాగాను. నాతో కలిసి పండుకోబెట్టుకోవటానికి వేన్ను ఉంచాను. త్రాగి ఉన్నాడు. ఇంట్లోకి తెచ్చి అక్కడ పడుకోబెట్టవలసి వచ్చినది. నేను అక్కడే పడుకుని ఉన్నాను. వేన్, అలాగ నీ ఉన్నందుకు నీకు సిగ్గులేదా? సిగ్గు కదా అని అడిగాను. బిల్లీ, ఆ విధంగా అట్లా మాట్లాడకు అని అన్నాడు అతడు. ఆ తర్వాత నా చెయ్యి పైన పెట్టి, వేన్, నేను నీ కొరకై ప్రార్థించబోతున్నాను. దేవుడు నిన్ను దీవించును. నేను రక్షించబడనుకుంటున్నాను. బహుశా 1 సంవత్సరం. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక బండి ద్వారం వెలుపటి నిలబడి ఉన్నది. గుద్దినట్లుగా మరియు ఒకరు గట్టిగా తలుపు తడుతున్నారు. సహోదరు బెల్. అయ్యో, ఒక చనిపోయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. నేను ఎగిరిపోయి నా పాత తలుపు యొద్దకు దాన్ని లాగాను. ఈ విధంగా నా పైజామా విసిరవేశాను. వేన్ని కప్పాను. తలుపు యొద్దకు పరిగెత్తిపోయాను. ఆ శబ్దం ఒక స్త్రీ వలె ఉన్నది. నేను తలుపు తీశాను. ఆ యవన బాలిక అక్కడ నిలబడి ఉన్నది. ఆమె అన్నది, నేను లోపలికి రానా? లోపలికి రా అని అన్నాను. లైట్లు వేశాను. ఆమె అలాగే ఏడుస్తూ ఆమె చెప్తుంది, సహోదర బిల్, నేను అయిపోయాను. నెల్లి, ఏంటి సంగతి అని అడిగాను. నీకు గుండె జబ్బు వచ్చినదా? లేదు అని అన్నది. ఆమె చెప్తుంది, నేను స్ప్రింగ్ వీధి గుండా వస్తున్నాను. యథార్థం,
సహోదర బిల్, యథార్థం. సహోదర బిల్, ఏ అపకారము చేయాలని నా అర్థం కాదు, ఏ హాని చేయాలని నా భావం కాదు. ఏంటి విషయం అని నేను అడిగాను. నేను తలంచాను, ఇప్పుడు ఏమి నేను చెయ్యాలి, ఏమి చేయాలో నాకు తెలియలేదు, నేను కేవలం ఒక యవనస్తుడను అంటున్నది. సహోదర బిల్, నేను అన్ని ముక్కలైపోయాను. అది మర్చిపో సహోదరి, అదంతా నాకు చెప్పు. ఆమె చెప్తుంది, సరే, నేను వీధుల గుండా వస్తున్నాను, రాడ్మెంట్స్ హాల్, అక్కడ శనివారం రాత్రి నాట్యాలు వారెక్కడ చేస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళి నాకు నేను అలంకరణ చేసుకునే కొంత సామాగ్రి నా యొద్ద ఉన్నది. ఆమె చెప్తుంది, నేను ఆ సంగీతాన్ని విన్నాను. ఆమె అంటున్నది, ఇది తెలుసా, ఒక క్షణము నేను ఆగిపోయాను. ఆమె అంటున్నది, అది నన్ను బలపరిచినది. నేనిక్కడ నిలబడి ఉంటే అది నన్నేమీ హాని చేయదు అని నేను అనుకున్నాను. అక్కడే ఆమె తప్పు చేసినది. ఒక్క క్షణము ఆగుట. ఆమె ఊరికే అలా విన్నది. సరే, నేను ఆలోచన చేయబోతున్నాను. చెప్తున్నది, ఓ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. అయితే నేను లీ కప్పులన్నీ గెలుచుకున్న తరుణాలు నాకు నిజంగా జ్ఞాపకమున్నది. అయ్యో, నన్ను ఆకర్షించిన ఆ పాత సంగీతం నాకు జ్ఞాపకమున్నది. అది కానిది నీవు తలంచవద్దు. అది ముందుగానే నిన్ను పట్టుకున్నది. అతడెంతగా కోరుకున్నాడో అంతగా. అక్కడే చూశావా? నెల్లీ శాండర్స్ మీలో ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలిసి నేను అనుకుంటున్నాను. అవును, నిజం. ఆమె చెప్పినది అదేంటో తెలుసా? ఆ మెట్ల మీద నేను నడిచినట్లయితే ఒకవేళ కొందరికి నేను సాక్ష్యం ఇవ్వగలనేమో అని అన్నదామె. ఓహో, చూసారా? నీవు దయ్యపు స్థలం మీద ఉన్నావు. దానికి దూరంగా ఉండు. చెడుగు రూపురేఖలను కొట్టి పడేయ్. అయితే ఆ పైకి వెళ్ళినది, మెట్ల పైకి. కొన్ని నిమిషాలు అక్కడ నిలబడినది. మొదటిగా ఏం జరిగిందో తెలుసా? ఒక పురుషుని కౌగుట్లేకి పడిపోయి నేలపైకి పడినది. ఆ తర్వాత తనకు తాను గుర్తించుకున్నది. అక్కడ నిలబడి కేకలు పెడుతూ, మంచి కోసం నేనిప్పుడు నశించిపోయాను. నేను తలస్తున్నాను, బైబిల్ గురించి ఎక్కువ నాకు తెలియదు. అయితే యేసు చెప్పినది నేను నమ్ముతాను. నా నామమున వారు దయ్యంలో వెళ్ళగొట్టుదురు. వేన్ కొద్దిగా మేల్కొన్నాడు. అక్కడ కూర్చుని గమనిస్తూ ఉన్నాడు. చూశారా? కాబట్టి నేను చెప్పాను, దయ్యమా, నీవెవరో నాకు తెలియదు. అయితే నేనిప్పుడు నీతో చెప్తున్నాను, ఈమె నా సహోదరి. ఆమెతో నీకు పని లేదు. ఆమె అది చేయాలని భావం కాదు. ఆమె ఒక నిమిషం ఆగినది. అక్కడే ఆమె తప్పు చేసినది. నేను చెప్పాను, నీవు ఆమెలో నుండి బయటికి రావాల్సి ఉన్నది. నీవు విన్నావా? దేవా, తీర్పు రోజు నాకు సహాయం చేయండి. ఆ ద్వారపు తెర అది అదే తెరుచుకుంటూ మోసుకుంటుంది. పంప్టిక్ పంప్టిక్ ద్వారం యొద్ద అది ఉన్నది. పం కపం కపం టామన్నది. బిల్, అక్కడ చూడు, అక్కడ చూడు. నేనన్నాను, అవును, ఏంటది? ఆమె అన్నది, నాకు తెలియదు. నేను చెప్పాను, నాకు కూడా తెలియదు. తలుపు పంప్టిక్ పంప్ టై పంప్ అని అనుకుంటూ మూసుకుంటుంది. ఇక్కడ ఏమై ఉంటున్నది, ఏమై ఉంటున్నది అని నేను అనుకున్నాను. ఆ విధంగా మరలా నేను చూశాను. నేను అన్నాను, సతనా, ఆమె విడిచిపెట్టు. యేసు నామమున ఆమె నుండి బయటికి రా. నేను అది చెప్పినప్పుడు అది పెద్ద గబ్బిలంగా కనిపించినది. గబ్బిలం మారిగా ఇంత పొడవున ఆమె వెనకాల నిలబడ్డాడు. దాని రెక్కల గుండా పొడవాటి వెంట్రుకలు క్రిందికి వేలాడి తీసుకొని, దాని రెక్కలు దాని పాదములకు సగములో ఉన్నవి. ఆ విధంగా ఊ అని వెళ్ళిపోతుంది. ఎంత త్వరగా రావాలో అంత త్వరగా నా వైపునకు బయలుదేరినది. నేనన్నాను, ఓ ప్రభువైన దేవా, యేసుక్రీస్తు రక్తము దానిని నన్ను కాపాడండి. వేన్ పడకలో నుండి దూకి చూశాడు. ఇక్కడది పెద్ద నీడగా గుండ్రంగా ఉండిపోయి పడకకు వెనుక క్రిందకు వెళ్ళి పోయినది. పడకలోండి ప్రక్క గదిలోకి వేన్ ఎంత త్వరగా వెళ్ళిపోవాలో అంత త్వరగా వెళ్ళిపోయాడు. నేను నెల్లిని తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాను. తిరిగి వచ్చాను. అమ్మ లోపలికి వెళ్ళిపోయి పడక బట్టలు మొదలైనవి విదిలించినది. పడకలో ఏమీ లేదు. ఏంటది? ఆమెలో నుండి దయ్యం వెళ్ళిపోయినది. ఏమి జరిగినది? ఓ క్షణం ఆగినది, అంతే. ఎప్పటికీ ఆగిపోవద్దు. దేవుడు ఆయన వాక్యముని నీ హృదయములో ఉంచునప్పుడు ఆ విధంగా ఆ ఖడ్గమును తీసుకొని నరికి తెగనట్టుకు ఆరంభము చేయి. హల్లెలూయా! దేనికోసమో ఎదురు తెన్నులు చూచుటకు నాకు సమయం లేదు. అలా దాటిపోయినది.